ఉప్మా రవ్వలాగా చేసుకొని చెట్ల మందులు ఎక్కువ తిన్నా. చెట్ల మందులా? ఎక్కడ దొరుకుతాయమ్మా క్యాన్సర్ అవి? నాకు అక్కడ గోచాలను ఉన్నది హన్మకొండల, ఆయన చెప్తే మేము చేసుకున్నాం. అది పేపర్ ఇచ్చిండు, ఆ పేపర్ ప్రకారంగా చేసుకున్నాం. బాగానే ఉపయోగంగానే ఉందా చెట్ల మందు? పర్వాలేదమ్మా. చెట్ల మందు వలన సగం ఈ బస్వతారక దాన్ని హాస్పిటల్ గురించి బాలకృష్ణ హాస్పిటల్ గురించి సగం రెండు కవర్ అయిపోయినాయి దేవుని దగ్గర. ఇప్పుడు పోయిన నెల నుంచి మెల్లంగా కొద్దిగా డ్యూటీకి వస్తుంది. ఒకరోజు వచ్చినట్టు ఒకరోజు రానట్టు, ఒకరోజు వచ్చినట్టు ఒకరోజు రానట్టు వస్తుంది. మామూలుగా నీకు నొప్పి అనిపించిందా? ఎట్లా తెలిసింది బ్రెస్ట్ అది క్యాన్సర్? చిన్నగా కురుపు అయింది ఈడ చిన్నగా ఈడ కురుపయి దాని షుగర్ వచ్చి తినుకుంటా పోయింది లోపల. షుగర్ ఉందా నీకు? షుగర్ వచ్చింది నాకు కూడా తెలీదు, దీనిలోనే తెలిసింది. ఇక రక్త పరీక్షలు చేసినాక షుగర్ వచ్చిందమ్మా అన్నాడు. ఆ షుగర్ వలన ఇక తినుకుంటా పోతాంది అని. నొప్పి అనిపించిందా బాగా? అంటే పుండు పడిందా? లేదు, హోల్ పడ్డది చిన్నగా. అది చెమటకాయ లెక్క అయింది, నొప్పి లేదు. అప్పుడు చెమటకాయ లెక్క ఉన్నప్పుడు నొప్పి లేదు. ఒకటే రోజులో సురుకు పొడిచింది. అది ఏదో గడ్డలాగా కురుపులాగా కావచ్చు ఏంటిదో అనుకొని ఇక అందులో నీరు బాగా నీరు నిండింది. నీరు నిండి ఇక శ్వాస ఆడకుండా అయిపోయింది. 3 నెలలు ఆక్సిజన్ మీదనే ఉన్నా. ఆక్సిజన్ 3 నెలలు ఆక్సిజన్ మీదనే ఉన్నా. పక్క పండుకున్న పక్కనే అట్లా ఉంటే ఇక సార్ కూడా డాక్టర్ కూడా బతకవు, నమ్మకం లేదు, 4 స్టేజ్ ఉన్నది బాబు అని తీసుకుపోండి అని చెప్పింది. చెప్పినాక హన్మకొండకు పోయి అవి తీసుకొచ్చి నా కొడుకు తులసాకు, బిల్లగన్నరాకు, రాలాకు, పారిజాతం ఎన్నో రకాల చెట్లు దాంట్లో ఉన్నట్టుగా ఎట్లా వాడాలన్నది ఆ ప్రకారంగా వాడాను. దాని మీద అన్నం తినలే, నూనె సాంబార్ వాడలే, మట్టి ఆకుకూరలు నూనె లేకుండా వండి అదొకటి, జొన్న గడక, కొర్రబో ఇవే తిన్నా. సంవత్సరం అంతా తిన్నా. సంవత్సరం అయిపోయింది. ఎట్లా ఉంది ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు పర్వాలేదు, దేవుడి దయ వల్ల. నీకు జాబ్ ఉంది ముందు చేతిలో చేసుకోవడానికి, పని ఉంది. పిల్లలు పెళ్లిళ్ళు చేసే వరకు ఇండ్లు అమ్ముకున్నాం. ఇక అన్నీ అయింది. ఇక నాకు కూడా చాలా పైసలు ఖర్చు అయింది. పర్వాలేదులమ్మా, ఇప్పుడు ముందు మనం బాగుంటాం కావాలి, తర్వాత కొడుకు బాగా చూసాడు. చాలా మంచి నా బిడ్డ కోడలు పోనీ నేను మంచుకుంటాను, కానీ వాళ్ళు మంచుకుంటారు, మంచిగా చూసుకుంటారు. దానికి బతికిన, లేకుంటే చచ్చిపోదు. ఏం కాదులే. 50,000 ఇచ్చిండు. భాగ్యమ్మ బతకాలి, మా చెల్లి మంచుకుంటారు. వాళ్ళ భార్య మా ఊరు ఆమెనే, వెంకరెడ్డి అన్న, సురేందర్ అన్న మనిషికి అందరు డబ్బులు ఇచ్చారు. అన్నీ వేసుకొని 50,000 పంపించారు మన కాళ్ళు. నాకు నువ్వు రోజు ఊడడానికి వస్తావు, ఇంత పెద్ద గొంతు వేసుకుని వస్తా ఉంటావుగా, నీ గొంతు ఎక్కడ వినపట్టలేదు అసలు ఏంటా అని అడిగితే బాగుంటలేదు ఒంట్లో అని తెలిసింది. మళ్ళీ నీ ఫోన్ నెంబర్ నా దగ్గర సేవ్ లేదు. సరే అని చెప్పి నెంబర్ తీసుకుని ఫోన్ చేశా. ఏమైపోయావు? మామూలుగా రోడ్ల మీద నేను తిరుగుతూ ఉంటే నీ మాట ఏం పట్టలేదు ఎక్కడ అని గట్టిగా వస్తుంటావుగా. చూసావా, ఈ మాట వల్లనే నేను ఏంటా రావట్లేదు అని చెప్పి కనుక్కోగలిగా. అది సరే, నేనైతే నీకోసమైతే కొన్ని సరుకులు మాత్రం తీసుకున్నా. ఓకేనా? ఇంటికి వద్దాం అనుకున్నా, ఇంటికైతే రాలేదు. నేను నీకోసం ఏదో నా రోజులంత వరకు నేనేవో కొన్ని సరుకులు ఇవన్నీ తీసుకున్నా నీకోసమని. అన్ని సరే రూమ్లో పెట్టా. షుగరు ఇవన్నీ నాకు తెలీదు మీ అబ్బాయితో ఉంటున్నావని అయితే, నాకు లేకపోతే ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చేదాన్ని, నాకైతే తెలీదు. ఇంకో ఇది వేరే అమ్మాయికి కూడా సజెస్ పెట్టారనమాట. చిన్న డ్రై ఫ్రూట్స్ లేవు, కవర్ ఒకటి అక్కడ ఒకటి ఉంది కవర్. కవర్ ఇలా అయ్యమ్మా.
డ్రై ఫ్రూట్స్ కూడా తిను. అయితే ఒక బాబు బర్త్డే ఉంది, ఆ బాబు బర్త్డే సందర్భంగా అనుకో, ఓకేనా? చీర అయితే తీసుకున్నాను. చీర నీకు ఒకసారి ఆ పిల్లోడికి కూడా విషెస్ చెప్దు కానీ ఫోన్లో ఒకసారి ఫోన్ చేస్తాను. ఏం లేదు మరి, నీ ఆశీర్వాదాలు కావాలి కదా మరి. కాళ్ళు ఏం మొక్కొద్దు, పెద్దదాని చల్లగుండం అంటే చాలు. సరే చక్కగా పని ఉందమ్మా, ఏదో విధంగా దేవుడి దైవాలు కోరుకోగలిగు ముందు. కానీ ఫస్ట్ పత్తం అయితే మంచిగా చెప్తాను. ఇంకా ఇప్పటికి కూడా నూనె సమర్ వాడతలేదు, పట్టుకోవట్లేదు. ఎల్లిపాయ కారం, తోటకూర, పాలకూర, గంగవేల కూర, ఇది తెల్ల గజ్జల కూర, ఇదే ఇక ఎల్లిపాయ కారం అయితే అది కంపల్సరీ. ఇక అదే ఇంకేం వాడతారు. ఇప్పటికి కూడా ఇంత టిఫిన్లో అదే వేసుకొచ్చుకుంటారు. ఇది స్టోరీ. నేను చేసేది చాలా చాలా చిన్న హెల్ప్, కానీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే లైక్ హర్ష, శ్రీదేవి గారు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు నాకు అనిపించింది ఈ చిన్న వీడియోతో ఒక్కరికి సహాయం చేసినా చాలు. నిజానికి ఇదేం పెద్ద సహాయం అయితే మన సైడ్ యాక్చువల్లీ కాదు, బట్ తీసుకునే వాళ్ళకి ఎంతో పెద్ద సహాయం అవుతుంది. మీ వంతుగా మీరు ఒక్క 1000 రూపాయలైనా లేని వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.